సుందరారెడ్డి గారు, చెప్పండి సార్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇంట్రాడే అంటే ఏంటి, అదేవిధంగా స్వింగ్ అంటే ఏంటి? సో దీని గురించి డీటెయిల్గా తెలియజేయగలరు. ప్రేక్షకులు కూడా చాలామంది అడుగుతున్నారు దీని గురించి. రైట్ సార్. సో బేసికల్గా ఇండియన్ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year. ఏదైనా స్టాక్ మీరు బై చేసి మోర్ దెన్ 1 year అని ఉంచుకుంటే వచ్చే ప్రాఫిట్లో 10% ట్యాక్స్ కట్టాలి. వచ్చే ప్రాఫిట్లో 10%. ఫస్ట్ 1 lakh ఎగ్జామ్షన్ ఇస్తారు, తర్వాత వచ్చే వాటిలో 10% ట్యాక్స్ కడతారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏటికైతే మీరు 10% ట్యాక్స్ ప్రాఫిట్లో కడతారో వాటన్నిటి మనం లాంగ్ టర్మ్ అనుకోవచ్చు. బేసికల్ స్టాక్స్ తప్ప మిగతా ఏ ప్రొడక్ట్స్ కూడా మీరు మోర్ దెన్ 1 year ఉంచుకోలేరు. ఓకే, అది ట్రేడింగ్ అంటే బై అండ్ సెల్ విత్ ఇన్ ద 1 year. బై అండ్ సెల్ విత్ ఇన్ ద 1 year. మీరు ఇప్పుడు బై చేసి 1 సెకండ్లో మీరు అమ్మినా యువర్ ద ట్రేడరే. ఇప్పుడు బై చేసి 1 year లోపు అమ్మినా యువర్ ద ట్రేడరే. మీ మీద ట్యాక్సెస్ మీ తక్కువ అంటే 15% ఉంటాయి, మీ ప్రాఫిట్ ట్యాక్స్ ఎక్కువ అంటే 30% ఉంటాయి. అంటే బిట్వీన్ ద 15 to 30% ట్యాక్స్ ఉంటాయి మీ వచ్చే ప్రాఫిట్స్లో. అది మేజర్ తేడా లాంగ్ టర్మ్కి ఈ షార్ట్ టర్మ్కి. ఓకే, ట్రేడింగ్లో మళ్ళీ 4 రకాల ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయండి. స్కాల్పింగ్ అంటే ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది మార్కెట్ విత్ ఇన్ ద సెకండ్సే. అంటే ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి, 5 minutes ఈజీగా 10 points మూవ్ అవుద్ది. ఓకే, నాకు ఆ 10 points అని చెప్పి చాలా మంది క్లోజ్ చేస్తారు. 10 points అని చెప్పి క్లోజ్ చేస్తారు. అలా 0.2 లేదా 3% టార్గెట్ తోటి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. వాళ్ళతో మిషన్ పోటీ పడతాయి. యాక్చువల్గా మనం ఆల్గోరిథం సాఫ్ట్వేర్స్ అంటాం కదా, ఆల్గో ట్రేడింగ్ అంటారు. అవన్నీ లోవర్ టైం ఫ్రేమ్లో చేస్తాయి. లోవర్ టైం ఫ్రేమ్ అంటే లెస్ దెన్ 1 minute కూడా చేస్తాయి కొన్ని మిషన్స్, లెస్ దెన్ 1 minute. ఓకే, అట్లా యాక్చువల్గా మీరు మార్నింగ్ అని చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్లో నిఫ్టీ 60 points అప్ అండ్ డౌన్ అవుతుంది. ఫస్ట్ 5 minutes చక్క మూవ్ అవుతున్నాడు అప్ అండ్ డౌన్కి. ఆ ఒక్క టైంలోనే లిటరలీ 60 points దాకా మూవ్ అవుతుంది నిఫ్టీ. దాన్ని మనం టిక్ బై టిక్ డేటా అంటాం. అంటే ఎవ్రీ సెకండ్ ఒక క్యాండిల్ కన్వర్ట్ అవుతుంటుంది అనమాట. మనం దాంట్లో కనుక వాచ్ చేస్తే నిఫ్టీని ఫస్ట్ 5 minutesలోనే ఈజీగా 30 నుంచి 50 points దాకా మూవ్ అవుతుంటుంది. చాలా స్పీడ్గా మూవ్ అవుతా ఉంటుంది వెనక్కి ముందుకి. హ్యూమన్ ఐ క్యాప్చర్ చేయలేదు. మీకు బ్రోకర్ ఇచ్చే డేటా అది 1 minute డేటా అనమాట. అంటే 1 minute అవ్వగానే క్యాండిల్ కన్వర్ట్ అవుతుంది. లెస్ దెన్ 1 minute నువ్వు చూడలేవు. సో స్కాల్పర్స్ అంటే ఒక 5 minutes టైం ఫ్రేమ్ లోపల ఇన్ అండ్ అవుట్ చేస్తే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. హై రిస్క్ హై రివార్డ్ ప్రొఫెషన్. ఎందుకంటే మీ మనీ కాంపౌండ్ అవుతుంది సెకండ్స్ వైజ్, మినిట్స్ వైజ్. రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. దాని మీద గ్రిప్ రావడం అంత ఈజీ ఏం కాదు. రెండోది డే ట్రేడింగ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్. అది అంటే లోపల మార్నింగ్ ఎంటర్ అయ్యి ఈవినింగ్ క్లోజ్ చేస్తాం. అంటే ఓవర్ హెడ్ పొజిషన్స్ ఉండవు. ఓకే, దానివల్ల మీకు డైలీ మనీ కాంపౌండ్ అవుతుంది. మీ మనీ డైలీ కాంపౌండ్ అవుద్ది. సో బ్యూటీ ఏంటంటే మీ మనీ కాంపౌండ్ అవుద్ది. బ్రోకర్ కూడా లెవరేజ్ ఇస్తాడు. బ్రోకర్ ఇవాళ రేపట్లో స్టిల్ ఇప్పుడు సెబీ రిస్ట్రిక్షన్ వచ్చిన తర్వాత కూడా 6 times ఇస్తున్నారు ఇంకా. అంటే మీ మనీ కాంపౌండ్ అవుతా పోతుంటుంది, డైలీ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది లూజ్ అవుతుండే కేటగిరీ కూడా ఇదే. ఎక్కువ మంది లూజ్ అయ్యే కేటగిరీ కూడా స్కాల్పర్ అంటే డే ట్రేడింగ్ ఉంటుంది. సో అందుకని మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టేసి డమ్మీ ట్రేడింగ్లో మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టేసి మీరు ఆ స్ట్రాటజీని డూప్లికేట్ చేయొచ్చు. చాలామంది ట్రేడింగ్ అంటే ప్రతి ట్రేడ్లో ఎక్కితే మనీ రావాలనుకుంటారండి. లేదు, ఈ గేమ్ ఏంటంటే హై ప్రాబిలిటీ గేమ్. అంటే నేను 100 games ఆడాను, 51 పాస్ అయ్యాను, 14 ఫెయిల్ అయ్యాను, ఇవర్ ద విన్నర్. ఈ 49 ఫ్లాప్ అయినాయి కదని చెప్పి నువ్వు లూజర్ కాదండి. ఎందుకంటే 51% విన్ అయ్యారు కదా. ఆ 1% విన్నింగ్ కోసం అని చెప్పేసి మీరు బోల్డ్ అని స్ట్రాటజీ డెవలప్ చేసుకుంటారు. సపోర్ట్ అంటారు, రెస్టెంట్ అంటారు, అప్ ట్రెండ్ అంటారు, డౌన్ ట్రెండ్ అంటారు, ఛానల్స్ అంటారు, ఇండికేటర్స్ అంటారు, బోల్డ్ అని వాడతారు. ఎందుకు అంటే హై ప్రాబిలిటీ తీసుకెళ్ళడం కోసం ట్రేడ్ని. అంటే మీరు ఆడే 100 gameల్లో హైలీ ఎక్కువ ట్రేడ్స్ కనుక మీకంటే లిటరల్గా 60 to 70% కనుక సక్సెస్ ఉందనుకోండి, యువర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడర్. అందుకని ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఎక్స్పర్ట్ అవ్వండి. డమ్మీ ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అయ్యి ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. చాలామంది ట్రేడింగ్ చేయాలంటే మనీ కావాలేమో అనుకుంటారు. మనీ అవసరం లేదండి, ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం కావాలి. అది మీరు డమ్మీ ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. moneybymoneycontrol.com డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. 1 crore వర్చువల్ మనీ దొరికింది అక్కడ, లైవ్ మార్కెటే. ప్రూవ్ చేసుకొని రండి. metatrader4.com లైవ్ ఫారెక్స్ మార్కెట్. బిట్ కాయిన్ చేసుకోవచ్చు, ఫారెక్స్ చేసుకోవచ్చు, లైవ్లో చేసుకోవచ్చు. మీరు ప్రూవ్ చేసుకోరండి అందులో. in.tradingu.com దాంట్లో 1 lakh rupees ఇండియన్ కరెన్సీ ఉంటుంది, డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో చాలా ప్లాట్ఫామ్స్లో మీరు ప్రూవ్ చేసుకొని రావచ్చు. ఫస్ట్ స్ట్రైట్గా లైవ్ మార్కెట్కి వచ్చేసి ఉన్న కొంచెం మనకి పోగొట్టుకొని తర్వాత అందరిని బ్లేమ్ చేసుకుంటూ పోయే బదులు ఒక స్ట్రక్చరల్ వేలో నేర్చుకొని అక్కడ ప్రాక్టీస్ చేసేసి అప్పుడు లైవ్ మార్కెట్కి వచ్చేస్తే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, మీ పర్సనాలిటీ దేనికి సూట్ అవుతుందని. అందరికి మనీ కావాలి, బట్ అందరూ సూట్ అవ్వరు కదా. ఓకే, రైట్. సో ఇంట్రాడే స్కాల్పింగ్ అనేది హై రిస్క్ ప్రొఫెషన్స్, హైలీ ప్రొఫెషన్స్ వాళ్ళకి అంత డౌట్ లేదు, చిన్న చిన్న వాళ్ళకి కదా ప్లేస్ లేదు. మూడో స్టైల్ అనేది డెలివరీ బేస్డ్ స్టైల్ అనమాట. స్వింగ్ ట్రేడింగ్ అంటారు. స్వింగ్ అంటే మార్కెట్ కపుల్ ఆఫ్ డేస్ వన్ డైరెక్షన్ వెళ్ళడానికి స్వింగ్ అంటారు. మార్కెట్ ఈరోజు అప్పు, రేపు అప్పు, ఎల్లుండి పడిపోతుంది అనుకోండి, స్వింగ్ అయిపోయింది ఇంకా.
అంటే స్వింగ్ అంటే మనీ ఫ్లో వన్ వే డైరెక్షన్, ఓకే. దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. అంటే బహుశా ఒక 1 వీక్ అలా ఉండొచ్చు మార్కెట్లో. ఓకే. ఓకే. 4వ స్టైల్ పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఒక టార్గెట్ వచ్చేంత వరకు ఉంటారు. అంటే ఒక 10% వస్తే నేను క్లోజ్ చేస్తాను, అప్పుడు దాకా ఉంటాను. డజంట్ మ్యాటర్ 1 వీక్ 1 మంత్ 2 మంత్స్ అని పర్వాలేదు. అది వస్తే టార్గెట్ ఫిల్ అవుతే ఇంకో ట్రేడింగ్ మూవ్ అవుతాను. ఓకే. అట్లా చేస్తే దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. సో ట్రేడింగ్ రిస్కీ డెఫినెట్గా. తక్కువ రిస్క్ విత్ ఇన్ ఈ 4 కేటగిరీ లేదంటే పొజిషనల్ ట్రేడింగ్ రిస్క్ తక్కువ. అందులో మీరు ఈటీఎఫ్స్ ఇలాంటి పెట్టుకున్నారనుకోండి ఇంకా రిస్క్ తగ్గిద్ది, ఎందుకంటే మీరు కపుల్ ఆఫ్ పోర్ట్ఫోలియోతో డీల్ చేస్తున్నారు, ఒక స్టాక్తో కాదు కదా. సో అంత రిస్క్ మినిమైజ్ చేయొచ్చు. బేసికల్గా ఎక్స్పీరియన్స్ మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టేసి మీకు నాలెడ్జ్ అందుతుంది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. అందుకని అగ్రెసివ్గా మార్కెట్ మీద అటాక్ చేసే బదులు నాలెడ్జ్ పెంచుకోండి, డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని అప్పుడు లైవ్లోకి వచ్చేస్తే మీరు దాన్ని ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అందుకని అందరికీ అన్ని ట్రేడింగ్ సూట్ అవ్వవు. మీరే చెప్పాలి మీకు ఏ ట్రేడింగ్ స్టైల్లో డమ్మీ ట్రేడింగ్లో మనీ వస్తుంది అనేది. ఆ ట్రేడింగ్ స్టైల్ని రియల్ టైంలో మీరు వాడుకోవచ్చు. బట్ డెఫినెట్గా యూ హ్యావ్ టు అప్రూవ్. పొజిషన్ ట్రేడింగ్లో తక్కువ రిస్క్ ఉంది కంపేర్ టు స్కాల్పింగ్తో పోల్చుకుంటే. ఎందుకంటే మీ టార్గెట్ 10%, రిస్క్ కూడా 5% పెడతారు. స్కాల్పర్స్ అంత పెట్టలేరు కదా 5%. 0.3 అంటే 0.3 పెడతారు కింద కూడా. సో ఈజీగా మీరు అవుట్ అవుతారు మా గేమ్లో నుంచి. అందుకని ఇంట్రాడే ట్రేడింగ్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్. పొజిషనల్ ట్రేడింగ్ అంటే నాకు రిస్క్ అవసరం లేదు, నేను డెలివరీ బేస్డ్ ట్రేడ్ తీసుకుంటున్నా కాబట్టి మార్కెట్ 2% 3% పడ్డా సరే ఐ డు స్టే దేర్. అందుకని న్యాచురల్గానే రిస్క్ తగ్గిద్ది వాడికి. అందుకని ఉన్నట్లో బెస్ట్ ట్రేడింగ్ స్టైల్ ఏది అని మనం ప్రూవ్ చేసే బదులు మీరు ప్రూవ్ చేసుకోండి డమ్మీ ట్రేడింగ్లో మీకు ఎక్కడ మనీ వస్తుందో, ఎక్కడ మీరు కాన్ఫిడెన్స్గా ఉంటారో దాన్ని డూప్లికేట్ చేయండి రియల్ టైంలో. దట్ ఈస్ ద బెస్ట్ వన్. ఓకే. అందుకని లాంగ్ టర్మ్లో అయితే బ్యాడ్, ఇంట్రాడే చేస్తే గుడ్ అని కాదు. మేబీ మీరు 100 ట్రేడ్ చేసేసి 0 అయి ఉండొచ్చు, ఒక ట్రేడ్ చేసి 100% కూడా సంపాదించుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో అది పాసిబుల్. అందుకని ఇన్ని ట్రేడ్ చేసి ఇంత అమౌంట్ వచ్చిన రూల్ ఏం లేదు ఇక్కడ. బేస్డ్ అంతే పర్సనాలిటీ ట్రేడింగ్ స్టైల్ అంతే. మేమైతే స్ట్రాంగ్ రికమెండ్, మీరు న్యూగా మార్కెట్లోకి వస్తున్నారంటే ఫస్ట్ పొజిషనల్ ట్రేడింగ్ ఎక్కువ అలకేట్ చేయండి, ఎక్కువ వచ్చేవాళ్ళు తక్కువ ఇంట్రాడేకి అలకేట్ చేయండి. ఓవర్ పీరియడ్ టైం మీకు అర్థమైంది ఎక్కడ మనీ వస్తుందో అప్పుడు మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. తప్పేం లేదు అన్ని ట్రేడింగ్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేయటం, ఎందుకంటే మీ టాలెంట్ మీరు తప్ప వేరే వాళ్ళకి ఏం తెలుసు. నేను చెప్పినంత మాత్రం అది రైట్ రాంగ్ అని కాదు. మనం అందరం ఇక్కడ స్టూడెంట్లే అండి, నిరంతరం మార్కెట్ ఈజ్ ద బిగ్ టీచర్. అది రోజు లెసన్ చెప్తూనే ఉంటుంది, నిరంతరం నేర్చుకుని ముందు పోతూనే ఉంటుంది. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ ఉందానికి ఎక్కువ అలకేట్ చేయండి, రిస్కీ ఉన్నట్టుగా తక్కువ అలకేట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓవర్ పీరియడ్ టైంలో మీకు అర్థమైంది ఏది మీకు వర్కౌట్ అవుతుందో దానికి ఎక్కువ మనీ అలకేట్ చేయండి. అందుకని అందరినీ కన్జర్వేటివ్గా మారండి, అందరినీ అగ్రెసివ్ అటాక్ చేయమని మనం రికమెండ్ చేయలేము. బేస్డ్ అంతా మీరు రిస్క్ ప్రొఫైల్ అంతే. ప్రతి ఒక్కరికి మనీ కావాలి, అందులో డౌట్ లేదు. బట్ ఆ మనీ అనేది ఎంత తక్కువ రిస్క్లో వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ అనేది రిస్క్ తగ్గిస్తుంది బై డిఫాల్ట్, ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా తగ్గిస్తుంది. సో నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్, డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు రియలిస్టిక్ వే అనలైజ్ చేస్తాను. అప్పుడు దాకా మనం ఏదో ఊహించుకుంటాం, బట్ అప్పుడు గ్రౌండ్ రియాలిటీ మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సుందరారెడ్డి గారు, ఇవాళ మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.